హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్స్‌కి మనకైతే టాపిక్స్ అయితే కావాలి. డైలీ మనం ఒక వీడియో పెడుతుంటాం. సో, నెక్స్ట్ డేకి మనకు టాపిక్ కావాలంటే చాలా కష్టం వెతుక్కోవడం. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా 3 ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ 3 ట్రిక్స్‌లో మీరైతే ట్రెండింగ్ మన ఇండియాలో గాని, పర్టిక్యులర్ స్టేట్‌లో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో, ఈ వీడియోలో క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. సో, మీరు ఫస్ట్ టైమ్ మా ఛానెల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, మనకి ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి గూగుల్ ట్రెండ్స్. జస్ట్ మీరు గూగుల్ ట్రెండ్స్ అని కొడితే స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌కైతే ఎళ్ళండి. మీకిక్కడ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీరు జస్ట్ సైన్ ఇన్ అవ్వండి మెయిల్‌తో. ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. రీజియన్ వేరేవైతే సెలెక్ట్ చేసుకోవద్దండి. మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ టాపిక్స్ అని ఉంది కదా! నేనైతే ప్రెజెంట్ టెక్ అండ్ ఏఐ టాపిక్స్ మీద చేస్తా. నేను ఏఐ అని కొడతాను. ఏఐ వీడియోస్ అని. సపోజ్ మీది కుకింగ్ అయితే కుకింగ్ రిలేటెడ్ ఏవైతే ట్రెండింగ్ వర్డ్స్ అయితే నడుస్తున్నాయో మీరు అది కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. మీకు ఏ ఛానల్ ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవచ్చు ఇక్కడ. ప్రెజెంట్ అయితే మనకి ఏ వీడియోస్ కొడితే ఇలా వస్తుంది. మనం స్పెల్లింగ్ తప్పుంది. మనం కరెక్ట్ చేసి మళ్ళీ ఏ వీడియోస్ అయితే కొడదాం. ఏ వీడియోస్ కొడితే ప్రెజెంట్ అయితే మనకు లాస్ట్ డే ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఇవి చూపిస్తుంది ప్రెజెంట్. కింద చూసారు కదా! ఏ స్టేట్‌లో ఎక్కువ ఏ టాపిక్స్ చూస్తున్నారో. సో, చూసారు గదా! ఇక్కడ టాపిక్స్ చూసారు గదా! హగ్గింగ్ ఫేస్ ఏఐ, క్రాస్ మార్కెట్ ఏఐ ఇక్కడ రిలేటెడ్ క్వెరీస్ ఉన్నాయి గదా! ఇక్కడ మీకు చూపిస్తున్నాయి. ప్రెజెంట్ అయితే ఇవి ట్రెండ్ అవుతున్నాయి. ఈ స్టేట్స్‌లో అయితే. మీకు పర్టిక్యులర్ స్టేట్‌లో గూడా చూసుకోవచ్చు ఏవి ట్రెండింగ్ అయితున్నాయో. మీరు లాస్ట్ డే అనే కాదు ఇక్కడ. లాస్ట్ 7 డేస్ అయినా చూసుకోవచ్చు. ఇండియా కాదు మీరు వేరే కంట్రీస్‌లో గూడా చూసుకోవచ్చు ఇక్కడ. ప్రెజెంట్ అయితే ఇండియా పెడుతున్నాను నేను. ఎందుకంటే నేను తెలుగులో చేస్తున్నా కాబట్టి పర్టిక్యులర్ తెలుగు స్టేట్స్ ఒక్కటే చూస్తారు మ్యాక్స్. చూసారు గదా! ఏ టాపిక్స్ అయితే ఫస్ట్ మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఆంధ్ర మన 2 స్టేట్స్ అయితే 3, 4 థర్డ్ ప్లేస్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఏఐకి చాలా త్వరగా అడిక్ట్ అయిపోతున్నాం మనం. అది బెటర్ అనే చెప్పాలి. మనం ఏఐ టూల్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు చూసారు గదా! మనకు రిలేటెడ్ క్వెరీస్‌లో ఏవైతే ప్రెజెంట్ అయితే నడుస్తున్నాయో అవి చూపిస్తుంది టాపిక్స్ అయితే. గామా డాట్ ఏఐ, పిక్యులమ్ డాట్ ఏఐ, ఏఐ వాయిస్ జనరేట్ ఇవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఇలా మీరు తెలుసుకొని మీ వీడియోస్‌ని అయితే నెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మీకు ఏ వీడియోస్ కాదు. ఇక్కడ మీరు టెక్ గూడా చేసుకోవచ్చు. టెక్ టెక్ టాపిక్స్ కొట్టాను నేను. లాస్ట్ 7 డేస్‌లో తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ చూసా టెక్ టాపిక్స్. ఏమిటి మీద నడుస్తున్నాయి చూసారా? అలోక్ టెక్ సపోర్టు. ఇలా మొబైల్స్ మీద కూడా నడుస్తూ ఉంటాయి. మీరు మొబైల్ గ్యాడ్జెట్స్ అని కొడితే మొబైల్ రిలేటెడ్ కూడా వస్తాయి. ఏ మొబైల్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. ఇలా మీరు గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేసి మీ టాపిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ట్రెండింగ్ అవ్వడానికి. మనకి సెకండ్ వన్ వచ్చేసరికి చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ మనకైతే ఎవర్‌గ్రీన్ అనమాట. మీకు టాపిక్స్ త్వరగా వచ్చేస్తాయి ఇక్కడ. గూగుల్ ట్రెండ్స్‌లో అయితే మనం ఏవైతే పర్టిక్యులర్ స్టేట్‌లో ఏవైతే రన్నింగ్ అవుతున్నాయో అవి తెలుసుకోవచ్చు. బట్ చాట్‌జీపీటీలో అయితే సపోజ్ మీకు టెక్ రిలేటెడ్ అనుకోండి. నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా చూడండి. సో, సజెస్ట్ బెస్ట్ టెక్ టెక్ టాపిక్స్. ఇలా ఇచ్చామంటే మీకు ప్రెజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తుంది చూసారా? ప్రెజెంట్ అయితే ఏఐ ఏజెంట్స్ మీద ఎక్కువ నడుస్తుంది. జెనరేటివ్ ఏఐ అప్లికేషన్స్. ఇలా అయితే మీకు టాపిక్స్ అయితే చాట్‌జీపీటీ అయితే రిఫర్ చేస్తుంది. నాట్ ఓన్లీ మీకు సపోజ్ మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారనుకోండి. షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ కావాలంటే మీరు జస్ట్ ఇక్కడ మీరు జస్ట్ టైప్ చేస్తే చాలు. సజెస్ట్ షార్ట్ ఫిల్మ్ వీడియో. జస్ట్ మీరు స్టోరీస్ అని కొడితే మీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్‌కి సరిపడే స్టోరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సపోజ్ మీ ఫ్రెండ్‌షిప్ రిలేటెడ్ అంటే ఫ్రెండ్‌షిప్ అనివ్వండి. లవ్ రిలేటెడ్ లవ్ అని ఇచ్చేస్తే ఆ రిలేటెడ్ మీకు టాపిక్స్ అన్నీ వస్తాయి. సీన్స్ వస్తాయి. డైలాగ్స్ కూడా వస్తాయి. బట్ మొత్తం చాట్‌జీపీటీ అయితే మనం రిఫర్ చేస్తే అంత వీడియో అయితే రాదు. మనమైతే ఖచ్చితంగా పెన్ అయితే పెట్టాల్సిందే. ఇలా చాట్‌జీపీటీ యూజ్ చేసి మీ రిలేటెడ్ ఛానెల్‌కి ఏవైతే మీరు నెక్స్ట్ కంటెంట్ కావాలనుకున్నారో జస్ట్ ఇక్కడ సజెస్ట్ చేయండి. ప్రాంప్ట్‌లో ఆటోమేటిక్‌గా చాట్‌జీపీటీ అయితే మీకైతే ఇస్తుంది టాపిక్స్. ఇలా సెకండ్ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు టాపిక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది చాలా మంది ఓల్డ్ ట్రిక్కే గాని, కానీ ఇది ఎప్పటికి ఎవర్‌గ్రీన్ అనమాట. డన్ యూట్యూబ్‌కెళ్ళాం ప్రెజెంట్. టెక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను జస్ట్ టెక్ అని కొట్టాను. చూసారు కదా! ప్రెజెంట్ అయితే టెక్ రిలేటెడ్ మీకు చూసారు కదా! ఏవేవైతే ట్రెండింగ్‌లో ఉన్నాయో టాపిక్స్ అవన్నీ మీకు ఇక్కడైతే చూపిస్తుంది. మీరు అలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ట్రె టెక్ అనే కాదు ప్రెజెంట్ ఏఐ అని కొడతాను. ఏ వీడియో ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. సపోజ్ ఈ వీడియో ఉంది. ఈ వీడియో అయితే ఓపెన్ చేద్దాం మనం.
మనం సెర్చ్ బార్‌లో అయినా చూసుకోవచ్చు. ఇంకోటి కామెంట్ సెక్షన్‌లో గూడా చూసుకోవచ్చు. సో, ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో అడుగుతారనమాట. ఈ పర్టిక్యులర్ వీడియో మీద మీరైతే వీడియో చేయండని. సో, అవి గూడా టాపిక్సే. ఎందుకంటే చాలామంది దాని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటారు. అలాంటి కామెంట్స్ మీద వీడియోస్ చూడడానికి. సో, అలా గూడా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ మనకి గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేసి అయితే పర్టిక్యులర్ స్టేట్‌లో ఏవైతే రన్నింగ్ ఉన్నాయో అవి తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ ఏవైతే ఇండియాలో ట్రెండింగ్ ఉన్నాయి టాపిక్ టెక్ గాని రిలేటెడ్ గాని. సెకండ్ వన్ చాట్‌జీపీటీలో అయితే మనం మీకు జస్ట్ మీరు అలా పింగ్ చేస్తే చాలు. నాకు సజెస్ట్ చేయండి ఇట్లా 10 టాపిక్స్ అని తెలుగులో ఇచ్చినా చాలు. మీకైతే వెంటనే అయితే సజెషన్స్ అయితే వస్తాయి. థర్డ్ వన్ మనకు యూట్యూబ్‌లోనే మనం తెలుసుకోవచ్చు. ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం సెర్చ్ బార్‌లో చూసుకోవచ్చు. సెకండ్ వన్ మన యూట్యూబ్ కామెంట్స్‌లో చూసుకోవచ్చు. మీరైతే మంచి ఫేమస్ అయిన వీడియో ఉంటుంది గదా! ఆ వీడియో కింద కామెంట్స్ చూసారంటే కామెంట్స్‌లో అడుగుతారు. పర్టిక్యులర్ ఈ డౌట్ ఉంది నాకు. ఈ వీడియో కావాలని జెప్పి. అలాంటి వీడియో అలా గూడా మీకు సజెషన్స్ అయితే మైండ్‌కైతే తీసుకొని మీరైతే మీ ఛానెల్‌కైతే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే 3 ట్రిక్స్ యూజ్ చేసి మీరైతే ట్రెండింగ్ టాపిక్స్ అయితే క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. సో, నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.